అందరికి నమస్తే. చంద్రన్న ముచ్చట్లకు స్వాగతం. ఇద్దరు దోస్తులు మాట్లాడుకుంటారు. ఒకడు చిన్నోడు, ఒకడు పెద్దోడు. ఏమనంటే ఒక సంభాషణ చెప్తున్నా. అన్న, వాడు రోజు నిన్ను తిడుతుండన్న. ఎందుకురా? అరే, నిన్ను కుక్క కన్నా హీనంగా తిడుతున్నాడు అన్న. బాబా బాబా, నేనైతే నిజంగా తట్టుకోలేకపోతున్నా. ఎందుకురా? నువ్వు కుక్క కంటే హీనం, దీనికంటే హీనం అని అంటుర్రన్న. ఇంకా కుక్కనన్నా విశ్వాసంగా ఉంటుంది కానీ నువ్వు ఉండవని అంటుర్రన్న. ఎందుకన్నా? ఏయ్, ఎవడరా వాడు? ఓని ఈ ఈ బగలు పడతా ఏం డ్రామాలు చేస్తున్నాడు ఆవాడు అని అన్న తమ్ముతో అంటున్నాడు. ఈ తమ్ముడు అంటున్నాడు, కాదన్నా, నిజమే కదన్నా, నిన్ను చాలా చాలా తిడుతున్నా, మనసు అంతా ఇట్లా ఉడికిపోయిందన్నా అని తమ్ముడనే. వీళ్ళేసే ఇక అన్న దోస్త్ పెద్దోడు వీనికంటే, ఎవడు రాడు, జర్రా చూద్దాం పారా, ఇక ఫైల్ మన లెక్క అంటే, ఏ కూసో అన్న కూసో, నువ్వు కుక్క కంటే హీనం కాకపోతే ఏందన్నా, 10 రెట్లుగా 100 రెట్లు హీనం. ఎందుకంటే కుక్క విశ్వాసంగా ఉంటుంది, నువ్వు ఉండవు కదన్న. వాడిని వీడిని ముంచాలి, తెల్లారు లేస్తే నిద్రపోవాలి, ఎవరికి ఏం చేయాలనేది ఉంటుంది, అంతే కదన్న. అబ్బా అబ్బా కొడుక, ఎంత మాట అంటివిరా అని అటువంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరు. అంటే మనిషి కుక్క కంటే హీనాతిహీనంగా విశ్వాసం తప్పి ఉంటున్నారు. అందుకే ఆ తమ్ముడు అన్నది ఏం లేదు కదా, తప్పేం లేదు కదా. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. మనం విశ్వాసంగా ఉండాలి కానీ కుక్క కంటే కుక్కలాగా విశ్వాసం ఉండాలి, మనుషులను ప్రేమించాలి, ఇతరులను కూడా అభినందించాలి. అప్పుడే మనకు మంచిగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.